ఓకే, ఓ చిన్న తప్పు ఎంత పెద్ద మార్పు తెస్తుందో చూద్దామా? అంతా ఓ చిన్న విషయంతో మొదలైంది. ఓ స్టూడెంట్ ఫ్రెండ్ హోంవర్క్ కాపీ కొట్టాడు, అంతే. కానీ టీచర్కి తెలిసిపోయింది. ఇద్దరూ ఇబ్బందుల్లో పడ్డారు. ఇది ఇక్కడితో ఆగలేదు. చూసారా, ఆ ఒక్క పనితో స్నేహం పోయింది, పేరెంట్స్కి తెలిసింది, సిగ్గుపడాల్సొచ్చింది. ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం, కాని దాని ఎఫెక్ట్ ఎంతమందిపై పడిందో చూడండి. అసలు చరిత్రలోనే మొట్టమొదట జరిగిన తప్పు ఏంటి? దాని కథ చూద్దాం. అప్పట్లో ఆదాం అవ్వకి ఓ పర్ఫెక్ట్ ప్లేసుండేది. బాధ, జబ్బులు ఏమీ లేవు. దేవుడు వాళ్ళకొక్కటే రూల్ పెట్టారు: తోటలో ఏదైనా తినండి, కాని ఆ ఒక్క పండు వద్దు. కాని అప్పుడే ఓ వాయిస్ వినిపించింది. దేవుడు వాళ్ళనుంచి ఏదో దాస్తున్నాడని చెప్పింది. అవ్వ ఆ మాట వింది, పండు తిన్నది, ఆదాముకి ఇచ్చింది, తను కూడా తిన్నాడు, అంతే. వెంటనే వచ్చిన ఫస్ట్ రిజల్ట్, వాళ్లకి సిగ్గు అంటే ఏంటో మొదటిసారి తెలిసింది. రెండోది, దేవుడితో వాళ్ల బంధం దెబ్బతింది. ఆయనతో మాట్లాడకుండా దాక్కున్నారు. మూడోది, వాళ్ళిద్దరి మధ్య బంధం కూడా చెడిపోయింది. ఒకరినొకరు నిందించుకున్నారు. ఈ కథ కేవలం పాతది కాదు, ఇది ప్రతిరోజు మన చుట్టూ జరిగే కథే. మనమనే దయలేని మాట వేరొకరిని బాధిస్తుంది. చిన్న మోసం నిజాయితీని దెబ్బతీస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, తప్పుడు నిర్ణయాలు మనతోనే ఆగవు. ప్రతి తప్పుడు నిర్ణయం మొదలయ్యేది ఒక చిన్న క్షణంలోనే. ఆ క్షణంలోనే మనకు పవరుంటుంది. ఆ పవర్ ఒక చిన్న నంబర్లో దాగుంది, అదే 3. ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్క 3 సెకండ్లు ఆలోచించండి, అంతే. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఇది చాలా సింపుల్. గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతి పెద్ద సమస్య మనం పట్టించుకొని ఓ చిన్న తప్పుతోనే మొదలవుతుంది.